మాకు పెళ్ళయి 13 years అయిందండి. పెళ్ళైన కొత్తల్లో మోహన్ గారిని మీ డ్రీమ్స్ ఏంటి అని అడిగాను. అడిగినప్పుడు ఆయన చెప్పిన ఫస్ట్ డ్రీమ్ నాకు ఒక ఫామ్ ఉండాలి అండ్ ఆ ఫామ్లో ఒక చిన్న ఇల్లు ఉండాలి అన్నది ఆయన కోరిక అనమాట. కాకపోతే కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వచ్చామన్నట్టు 10 years తర్వాత ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందనమాట. మోహన్ గారికి ఫామ్ హౌస్ కట్టించానని పూర్తిగా చెప్పాను కానీ కట్టుకున్నాము. కానీ ఇల్లు నా పేరు మీద ఉంచుకోండి, అది వేరే విషయం. కాకపోతే మొత్తానికి మోహన్ గారి డ్రీమ్ నెరవేరింది. వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్. మా కలల ఇంటికి స్వాగతం అండి. 900 square feetలో కట్టుకున్నాం ఈ ఇల్లు. రెగ్యులర్గా మనం ఉండే ఇంటి ప్లాన్కి చాలా భిన్నంగా కట్టుకున్నాము. పోను వీడియోలో మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీకు కనిపించే ఈ రూమే అన్నిటికన్నా ఇంపార్టెంట్ రూమ్ అండి. మా డ్రెస్సింగ్ రూమ్ సెటప్, మా బాత్రూమ్ టూరు మాత్రం మిస్ చేయకండి. తప్పకుండా చూసి ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరు అడుగుతూ ఉన్నారు. అందుకని మీకోసం ఈరోజు ఈ స్పెషల్ వీడియో చేస్తున్నాము. ఫైనలీ హోమ్ టూర్ వీడియో అనమాట. కొత్తగా ఉంది మాకు కూడా, లోపల కూర్చుని కొత్తగా ఫైనలీ ఇలా నా కళ నెరవేరింది అనమాట. ఎవరి వల్ల అంటే స్వయం కృషి వల్ల. సరే, ఓకే. చిరంజీవి దేవుడి దయ వల్ల, భార్య దయ వల్ల అని చెప్పరా? అంతా నీ దయ వల్లే నాన్న. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎంతో కొద్దిగా గార్డెనింగ్ చేసి ఉంటారు. అది పాట్స్లో కానివ్వండి, కొంచెం ల్యాండ్ ఉంటే ల్యాండ్లో కానివ్వండి. అలా మేము చేసాము, శైలజ వాళ్ళు కూడా చేశారు. మంచిగా పాట్స్ తెచ్చుకుని, అయితే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేదండి. దాన్ని పాట్స్ని కొనుక్కురావటం కానీ, ఆ సిమెంట్ పాట్స్ని పెయింట్ చేయటం కానివ్వండి, మొక్కల సెలెక్షన్ కానివ్వండి, నీళ్లు పోయటం కానీ, అంతా నా రెస్పాన్సిబిలిటీ ఉంది చిన్నప్పటి నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి అలా డెవలప్ అవుతూ ఊరికి వెళ్ళినప్పుడు పొలాల మధ్యలో తిరుగుతూ, చెట్ల మీద పేర్లు రాస్తూ, ఇప్పటికీ ఉన్నాయండి మా ఊర్లో చెట్ల మీద. మా అన్నయ్య పేరు రాజా అని, నా పేరు మోహన్ అని, అలా చెట్ల మీద కనిపిస్తూ ఉంటాయి ఇప్పటికి వెళ్ళినప్పుడల్లా. 45 అదొక 10 ఇళ్ళ ఊరు. నీళ్ళు ఊరైనా చెట్లు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 30-35 years అయ్యింది రాసి చిన్నప్పుడు. ఇంకా అలానే ఉంది. మనం ఉండే ఇండ్లు 2 bedrooms 3 bedrooms ఉండి, హాల్ ఉండి, ఒక కిచెన్, డైనింగ్ రూమ్, అలా కాకుండా అన్నీ మిక్స్ చేసి కట్టుకుందాం. ఎందుకంటే ఇది ఫామ్ హౌస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి. ప్లస్ మాకు కొద్దిగా మా గ్యాంగ్ కొంచెం పెద్దదన్నమాట. అటు ఫ్యామిలీ కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కొంచెం గ్యాంగ్ పెద్దది. పట్టుమని 10 మంది వస్తే పడుకోవడానికి వీలుగా ఉండేటట్టు 15x25 సైజ్ అన్నమాట. చాలా పెద్దది. 8 మంది ఎప్పుడైనా పడుకునే వీలున్నట్టు ఇలా బెడ్స్ కట్టించుకున్నాము. కింద అటు ఇద్దరు, అటు ఇద్దరు, పైన ఇద్దరు, ఇటు ఇద్దరు లాగా బెడ్స్ కట్టించుకున్నాము. 8 మంది ఎప్పుడైనా సరే ఆరామ్సే పడుకోవచ్చు. ఇంకా మా దగ్గర ఎయిర్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఆ ఎయిర్ పెట్టి మన కరెంట్లో పెట్టి ప్లగ్ పెట్టి ఆన్ చేయగానే ఎయిర్ మ్యాట్రిస్ రెడీ అయిపోతుంది. అలా ఇంకొక 4 పడుకోవచ్చు. సో మొత్తం 12 members ఎప్పుడైనా సరే కన్వీనియంట్గా పడుకునే ఫెసిలిటీ ఉండేలాగా చేయించుకున్నాం అనమాట. ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇదేనండి. ఇక్కడ నుంచి కూర్చుని ఇలా వ్యూ చూస్తూ ఉంటానన్నమాట. ఇంత పెద్ద విండో చూసారా? మన ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్స్లో ఇలాంటిది కుదరదు కదా. సో అందుకని ఇక్కడ ఇలా చేయించుకున్నాము. హాయ్ బ్రౌనీ. మాది చిన్న క్యూట్ పూజా మందిరం అండి ఇక్కడ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ పొలంలో పువ్వులకి కొదవ ఉండదు కదండి. సో పూజ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు చేసావా? ఇది నా డిపార్ట్మెంట్ అండి కంప్లీట్గా, అందుకని మోహన్ గారికి ఏం తెలియదు. ఇది ఆర్డర్ చేసింది నేనే అమెజాన్ నుంచి. ఓకే ఓకే
ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే కదా. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనం ముందర ఒకసారి ఫామ్ హౌస్ మేకింగ్ వీడియో చేశాము, చాలా ఆదరణ వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 6 lakh వ్యూస్ వచ్చాయి దానికి. సో ఆ వీడియోలో ఏంటంటే మొత్తం అయిన ఖర్చు, ఈ పొలం డెవలప్ చేస్తానికి అయిన ఖర్చు చెప్పాను. కాంపౌండ్ వాల్, వాచ్మెన్ రూము, కామన్ ఏరియా డెవలప్ చేస్తాము, మొరం పోయించి హైట్ చేపిస్తాము, అదన్నీ కంప్లీట్ ఫామ్ ఎక్స్పెన్సెస్ అనమాట. అయితే మనకి ఈ ఇల్లు కట్టుకోవడానికి మట్టికి అన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక 5 lakh rupees అయిందండి. 30 by 30 హౌస్ అనమాట. బయట 8 feet బాల్కనీ ఉంటుంది. ఈ హాల్ చూసుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు 15 by 24 అనమాట. చాలా పెద్ద హాల్. సో ఒక కిచెన్, ఒక డ్రెస్సింగ్ రూము, 2 బాత్రూము, వెనకాల సైడ్ ఒక స్టోర్ రూమ్ అనమాట. సో వీటన్నిటికీ అయిన ఖర్చు 5 లక్షలు. గోడలు మనకి లప్పం పెట్టించి ఫినిషింగ్ చేయించాము, ఏషియన్ పెయింట్స్ వేయించాము, 4x2 టైల్స్ వేసాము, యూపీవీసీ రూఫ్స్ వేయించాము. క్వాలిటీ వైజ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. బెస్ట్ క్వాలిటీ వాడకపోయినా మీడియం క్వాలిటీ వాడాం, లో క్వాలిటీ అయితే అసలు వాడలేదు. సో 5 లక్షల రూపాయల్లో ఇలా 30 by 30 హౌస్ ఈజీగా కట్టుకోవచ్చు. అయితే ఈ బెడ్స్ వీడియో ఎలా చేసాము, ప్లానింగ్ ఏంటనేది కూడా మేము ఒక డీటెయిల్డ్ వీడియో చేసాము. ఆ లింక్ మీకు పైన ఐ బటన్ ప్రెస్ చేస్తే కనిపిస్తుంది. ఆ వీడియో చూసి ఉండకపోతే ఆ వీడియో కూడా చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే హౌస్ మొత్తము ఒక థీమ్లో వెళ్తుంది, ఒక కలర్ మీద. సో ఆ కలర్లోనే ఉండాలని, ఆ గ్రేయిష్ బ్లూ థీమ్, ఆ థీమ్లో ఉండాలనే ఫ్లోర్ కూడా అదే కలర్లో చేయించాము. టైల్స్ అలానే తీసుకున్నాము, కర్టెన్స్, డోర్స్, ఇగోండి ఇక్కడ కూడా అదే కలర్ వాల్కి మొత్తం అలా చేయించామన్నమాట. ఇది మా చిన్ని కిచెన్ అండి. మోహన్ గారు చిన్నగా కట్టించారు, నాకు అదొకటే డిసప్పాయింట్మెంట్. చాలా చిన్నగా ఉంటుంది. ఇదేమో సిలిండర్ మా కార్పెంటర్ అప్సెట్ చేశాడు అనమాట, బిస్కెట్ చేశాడు. ఇది యాక్చువల్ దీని లోపలికి వెళ్ళాల్సింది, వెళ్ళట్లేదు. దీన్ని బయట పెట్టించాలి. సో ఇలా కుకింగ్ చేసుకుంటూ మీకు ఇదివరకు కూడా వీడియోస్లో చెప్పాను ఇలా ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇక్కడ నుంచి చూసుకుంటూ ఉంటాను అనమాట, ఏమైనా యాక్టివిటీస్ అవుతూ ఉంటే అలాగా. సో బేసిక్ కిచెన్ అండి, మామూలుగా చిన్నగా చేసుకున్నాము. ఒక చిన్న ఫ్రిడ్జ్, మినిమం గ్రాసరీస్. ఇది జస్ట్ 200 రూపీస్ షెల్ఫ్ అమెజాన్లో. అలా బేసిక్ ఖర్చు పెట్టాము, ఎక్కువ ఖర్చు పెట్టలేదు. కానీ నాకు ఇది ప్లాస్టిక్ వాడుతున్నామని రిగ్రెట్ అయితే ఉండండి. మెల్లగా కొంచెం మోహన్ గారిని అడిగి కొంచెం రెనోవేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో చేసినప్పుడు అది కూడా చూపిస్తాను. తప్ప మా డ్రెస్సింగ్ రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఎస్, బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఒకసారి మీకు వీడియోలో చూస్తుంటే ఫుల్ నెమలిలు తిరుగుతున్నాయి ఇక్కడ. అషిరా ఇంకా శైలు రెడీ అవుతున్నాం. బ్యూటిఫుల్ వ్యూ విత్ బ్యూటిఫుల్ గర్ల్. హాయ్ నాన్న. హాయ్. స్టార్ట్ చేసావా రెడీ అవటం? సార్ ఎలా జరుగుతుంది మీ యూట్యూబ్ జర్నీ? బాగుంది, గుడ్. ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అదొక్కటే. ఎందుకంటావు? నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావు కదా ఇంటికి త్వరగా రాకపోతే, అలా ఒక వార్నింగ్ మీకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటావు. ఇక్కడ నుంచి మనకి బాత్రూమ్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో ఇది ఏంటిది పొడవుగా స్టిక్ అనుకుంటున్నారా? అది స్క్రీన్ అండి, ప్రొజెక్టర్ స్క్రీన్. మా ఫన్ టైంలో ప్రొజెక్టర్, కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు అలా స్క్రీన్ పెట్టుకుని ప్రొజెక్టర్లో మూవ్ చేసుకుంటాము. పాత క్లిప్ ఏమన్నా ఉంటే విల్ ట్రై టు
యాడ్ ఇట్. ఇది మా డ్రై బాత్రూమ్. ఇక్కడ డోర్ రావాలి, ఇంకా పెట్టించలేదు మోహన్. డబ్బులు కూడా లేవనుకోండి, నాన్న త్వరగా పెట్టించండి. టైం పడుతుంది. సో బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగా కట్టించుకున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి బాత్రూమ్స్ కూడా పెద్దవి అలవాటు, కాకపోతే అపార్ట్మెంట్స్లో కుదరదు కదా, అందుకని మోహన్ని ముందే చెప్పాను అనమాట బాత్రూమ్ బాగా పెద్దగా ఉండాలని. సో ఈ లోపల బాత్రూమ్ మాత్రం పెద్దగా ఉంటుంది, బయట బాత్రూమ్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇదంతా ఐకియా. మోహన్ పెట్టినట్టున్నారు కదా మేకింగ్ షాపింగ్. ఏమైనా షాపింగ్ అంటే చాలా ఐకియా పారిపోతుంది. మరి బర్డ్ వాచింగ్ ఉంటుందండి ఇక్కడ నుంచి, భలేగా ఎంజాయ్ చేయొచ్చు బర్డ్ వాచింగ్. వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేసెస్ ఇన్ ద ఫామ్. ఇదండి మా హోమ్ టూర్ వీడియో. ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్, ఎంతో ఖర్చు పెట్టి ఇలా మా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాం అనమాట. ఎంతో ఖర్చు పెట్టి అంటే ఏమో అనుకోగలరు, ముందు చెప్పినట్టు 5 లక్షలు ఖర్చు అయింది అక్షరాల. మాకు ఎక్కువే అండి, కొంతమందికి తక్కువ అవ్వచ్చు, కొంతమందికి చాలా ఎక్కువ అవ్వచ్చు, మాకైతే ఎక్కువే. అంత పెట్టి నా డ్రీమ్ని ఇలా నెరవేర్చుకున్నాం అనమాట శైలజ హెల్ప్తోని. మళ్ళీ లేకపోతే వెనకాల నుంచి ఇంటికి వెళ్ళాక ఉంటుంది నాకు. సో అలా హోమ్ టూర్ ముగిస్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాము. ముందు ముందు మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము, క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తాము. సో అవన్నీ చేయాలంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి. మాకు ఎంకరేజ్మెంట్ ఉండాలంటే మీరు డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్తో మీరు ఏమనుకుంటున్నారో, వీడియో ఎలా ఉందో కూడా మాకు తెలిపండి. అప్పటి వరకు ఎంజాయ్ గార్డెనింగ్.